రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, లేవియాకాండము 3వ అధ్యాయంలోనికి మనం ఈరోజు ప్రవేశించాలి. ఇందులో కనబడుతున్నటువంటి మరొక బలి సమాధాన బలి, పీస్ ఆఫరింగ్. చాప్టర్ నెంబర్ 3, బుక్ ఆఫ్ లెవిటికస్. మనం మొదటి అధ్యాయంలో చూసిన బలి పేరు ఏమిటి? బర్న్ట్ ఆఫరింగ్, దహన బలి. రెండవ అధ్యాయంలో మనం చూసినది నైవేద్యము. ఈరోజు 3వ అధ్యాయంలో చూడబోతున్నది సమాధాన బలి. నైవేద్యమును గ్రెయిన్ ఆఫరింగ్ అని అంటారని కూడా మనం నిన్న చూసాం ఇంగ్లీష్లో. అయితే దహన బలికి నైవేద్యమునకు మొదటి అధ్యాయమునకు రెండవ అధ్యాయమునకు వ్యత్యాసం ఏమిటి అని చూస్తే, మొదటి అధ్యాయంలో రక్తము ఒలికించబడింది, దహన బలిలో రక్తము ఒలికించబడింది. రెండవ అధ్యాయంలో రక్తమే కనపడట్లేదు. పూర్తిగా అది ధాన్య రూపమై నైవేద్యముగా, గ్రెయిన్ ఆఫరింగ్గా కనబడుతుంది. ఏ అర్పణను మనము పరిశీలించినా తుదకు అది ఎక్కడికి చేరుకుంటుంది అని అంటే యేసు ప్రభు యొక్క శిలువ వద్దకే చేరుస్తుంది. ద ఫైనల్ డెస్టినేషన్. మనం దహన బలి గురించి ఆలోచిస్తే, అనగా బర్న్ట్ ఆఫరింగ్ గురించి ఆలోచిస్తే, అగ్నిలో దహించబడుతున్నటువంటి ఒక జంతువు. అగ్ని 2 రకాలైన గుణాలను కలిగి ఉందని కూడా చూసాం. దుష్టులను శిక్షించే, ఉగ్రతను కనుపరిచే గుణం అగ్నిలో కనబడుతోంది. అలానే ఎవరైతే నీతిమంతులో, ఎవరైతే పరిశుద్ధులో, వారిని కాల్చకుండా, వారికి ఏ హాని చేయకుండా అగ్నిలో వారిని పడవేసినా వారు క్షేమంగా బయటికి వచ్చే విధంగా దేవుడు అగ్నిలో వారిని కాపాడినట్లు మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ అగ్ని ఎలా గుర్తుపడుతుంది? వీరిని శిక్షించాలి, వీరిని శిక్షించకూడదు. ఆ ఫైర్, ఆ అగ్నికి ఆ గుణం ఎలా వచ్చింది అని ఇంకా మనం బైబిల్లో వెతుక్కుంటూ వెళ్తే, ఆ అగ్ని ఎవరో కాదు, దహించు అగ్ని అయి ఉన్నాడు దేవుడు అని హెబ్రీ పత్రికలో దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని లెటర్ టు హీబ్రూస్, హెబ్రీ పత్రిక 12లో దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే గుర్తుపడుతున్నది దేవుడే, అగ్ని కాదు. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ పత్రిక 12, లెటర్ టు హీబ్రూస్ చాప్టర్ నెంబర్ 12, ద లాస్ట్ వర్స్. ఎలాగైతే అగ్నిలో నుండి వీరు బయటపడ్డారో, షద్రక్, మెషక్, అబేద్నెగోలను వారు, భవిష్యత్ కాలంలో మన ఆత్మలు అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఆ నిత్యాగ్నిలో నుండి మనం తప్పించబడతాం. కాపాడేది ఎవరు అని అంటే దేవుడే. అలా పాత నిబంధనలో ప్రాథమికమైన విషయాలు నేర్చుకుంటున్నాం. గత ఒక 4-5 రోజులుగా మనం లేవియాకాండంలోకి ప్రవేశించాం. అందులో చదువుతున్న విషయాలు ఏవైనా కూడా మనకు ఈ లోక సంబంధమైనవి కానీ, శరీర సంబంధమైనవి కానీ నేర్పిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. చెప్పండి, ఏమాత్రము లోక సంబంధమైనవిగా కనపడట్లేదు. దహన బలి చూసాము, అందులో గోవుల మంద అన్నాడు, గొర్రెల మంద అన్నాడు, మేకల మంద అన్నాడు. అసలు ఆ మందలో నుంచి ఎందుకు తీసుకురావాలి అనే ప్రశ్న మనకు వచ్చింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి? గోవుల మందలో నుంచి ఎందుకు తీసుకోవాలి, గొర్రెల మందలో నుంచి ఎందుకు తీసుకోవాలి, మేకల మందలో నుంచి ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు లభించిన జవాబు ఏమిటి?
చెప్పండి, ఏం జవాబు? వాటి జన్మనే వాటి జన్మనే వధించబడుటకు, బలి అవుటకు. మర్చిపోతున్నారు మీరు, అందుకే రిపీట్ చేస్తుంటాను ప్రతిరోజు. ఏ పులులో, సింహాలో, ఏనుగులో ఇలాంటివి తీసుకొని వచ్చి బలి ఇవ్వచ్చు కదా. అవి చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని అంటే, ఎవరు కూడా వాటిని వధించుటకు, బలి చేయుటకు పెంచుకోరు. మనం తింటే గొర్రెల మాంసమో, మేకల మాంసమో, లేకపోతే ఇక్కడ వేరే మాంసమో తినే అవకాశాలు ఉన్నాయి. కానీ మిగిలిన క్రూర మృగాలను చంపుకొని తినే, అది నేరం, చట్టరీత్యా నేరమే. అది మన వల్ల సాధ్యం కూడా అవ్వదు. అది మనం దాని తినాలని ప్రయత్నిస్తే అది మన దగ్గరకు వస్తుంది, నేనే తింటాను అంటుంది అది. సో జోక్స్ అపార్ట్, బట్ గొర్రెల మంద, మేకల మంద, గోవుల మంద ఎందుకు దేవుడు వాటిలోంచి తెమ్మన్నాడు అనే ప్రశ్నకు మీరు జవాబు మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు తెమ్మన్నాడు అని అంటే, వాటికి ఒకవేళ స్వరం ఇచ్చి, భాష ఇచ్చి, మీ జన్మ కారణం ఏమిటి అని అంటే, అవి ఏం సమాధానం ఇస్తాయి చెప్పండి? మీ కొరకు బలి అవ్వటానికి మేము పుట్టాం. అదే కదా వాటి సమాధానం. ఎలాగైతే ఆ జంతువులు వధించబడుటకు భూమి మీద జన్మించాయో, వదకు తేబడిన గొర్రెపిల్లగా యేసు ప్రభు తనంతట తానే తన ప్రాణమును మన కొరకు పెట్టుటకు గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా వచ్చాడని మనం మొదటి అధ్యాయాన్ని ఇంచుమించు 4 రోజులు 5 రోజులు ధ్యానించాం మనం. కాబట్టి మర్చిపోకూడదు, ఎందుకంటే అక్కడ మనకు చాలా ఫౌండేషన్ పడింది, చాలా పునాది లాంటి ప్రాథమికమైన విషయాలు అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక 4-5 రోజులకి మనం మర్చిపోతే చాలా ప్రమాదం. మిగిలిన విషయాలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. 2వ అధ్యాయానికి వచ్చిన తర్వాత అక్కడ గోధుమ పిండి, నూనె, సాంబ్రాణి, తర్వాత పొంగనిది, ఇలాంటివన్నీ విన్నాం. ఏం నేర్చుకున్నాం 2వ అధ్యాయంలో? ఇంతగా గోధుమ పిండి యొక్క నిజస్వరూపం ఎలా మారింది అని క్రొత్త నిబంధనలోకి వెతికితే ఏ రీతిగా మారింది? యేసు ప్రభు శిలువ మరణానికి ముందు చేతిలో రొట్టె పట్టుకొని ఇది నా శరీరం అని చెప్పాడు. రొట్టె ఎలా తయారైంది? పిండితోనే కదా, పిండితోనే. అలా మన కొరకు యేసు ప్రభు నైవేద్యం అయిపోయాడు. నూనె అనే విషయం చూసాం. నూనె దేనికి సూచనగా కనబడుతోంది? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడిన వారు. సాంబ్రాణి ఏమిటా? సాంబ్రాణి ప్రార్థనలు. మన కొరకు సిలువ మీద యేసు ప్రభు వేలాడుచు ద 7 words ఆన్ ద క్రాస్, 7 మాటలు సిలువ మీద పలికినప్పుడు మొదటి మాట ఏ రీతిగా ప్రయాణం మొదలైంది? అదొక విజ్ఞాపన, ప్రార్థన. ఒకరి మేలును కోరుకునే ప్రార్థనలు దేవునికి ఇంపైన సువాసనగా ఉంటాయి. ఒకరి మేలును కోరుకునే ప్రార్థనలు అయితే దేవుడు ఇష్టపడతాడు. నేను బాగుండాలి, ఇతరులు ఏమైనా పర్లేదు అనే ప్రార్థనలు ఉన్నాయనుకోండి, మేము ఎప్పుడు చేయమండి అలాంటి ప్రార్థనలు అని మనం అనుకోవచ్చు. ప్రార్థనలో ఎదుటివారి మేలు కోరే మనము, హృదయపూర్వకంగా ఎదుటివారి మేలు కోరే మనసు మనకు ఉండదు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎందుకో ఒక మనిషి చనిపోయేంత వరకు ఎక్కడో ఒక చోట ఎవరి మీదనో, ఒక మనిషి మీదనో, ఎవరి మీదనో కాస్త అన్న కొంచెం కోపం పెట్టుకొని చనిపోతుంటాడు. అది కూడా లేకుండా పోవాలి అని అంటున్నాడు దేవుడు. అప్పుడే మనము క్రీస్తును పోలి నడుచుకున్న వారం అవుతాం. ఏమిటి ప్రభువును పోలి నడుచుకోవడం అంటే? పూర్తిగా ఇలా మారాలి. అయితే ఈరోజు 3వ అధ్యాయంలో మరొక అర్పణ గురించి నేర్చుకోబోతున్నాం. అదే పీస్ ఆఫరింగ్, సమాధాన బలి. ఇది చదివేటప్పుడు కేవలం 3వ అధ్యాయమే కాదు, ఇలా పాత నిబంధనలో కనపడుతున్న ఈ ధర్మశాస్త్రం అంతా చదివేటప్పుడు వెంటనే మనకు గుర్తు రావాల్సినటువంటిది
రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం ఏముంది? రోమా 7:4లో ధర్మశాస్త్రము ఇది ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది అర్థం అవ్వడానికి ప్రాథమికమైన విషయాలు పాత నిబంధనలు నేర్చుకుంటున్నాం. నిర్గమకాండంలో కోరినది ద ఫస్ట్ బార్న్, మీ ప్రథమ సంతానం మీరు నాకు ఇచ్చేయాలని చెప్పినటువంటి దేవుడు క్రొత్త నిబంధనకు అదే లేవియాకాండానికి వచ్చిన తర్వాత నిర్దోషమైనది, దోషము లేనిది అనే పదాలు ఎక్కువగా వినపడుతుంటాయి లేవియాకాండంలో. అక్కడేమో ద ఫస్ట్ అన్నాడు, ఇక్కడేమో ద బెస్ట్ అంటున్నాడు. ద ఫస్ట్ అండ్ ద బెస్ట్. ఏమిటి ప్రభువా మావన్నీ నీకే కావాలంటే మీవన్నీ నాకేమొద్దు, కానీ ఆర్ యు గివింగ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఇన్ యువర్ లైఫ్ ఫర్ మీ? నేనంటే నీ హృదయంలో ఉన్నతమైన స్థానంలో నువ్వు కూర్చోబెట్టుకొని ప్రయాణం సాగిస్తున్నావా? లోకం దేవుని ప్రథమ స్థానంలో ఉంచేది వేరు, క్రైస్తవుడు దేవుని ప్రథమ స్థానంలో ఉంచడం వేరు. లోకం ఏం చేస్తారంటే వారు దేనినైతే దేవతగానో దేవుడుగానో భావిస్తారో దానిని ఇర్మియా గ్రంథంలో చెప్పినట్లుగా ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ నెంబర్ 10. అందరూ తీయండి. బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ నెంబర్ 10. ఎక్కువ ఉంది, నేను చదువుతాను, గమనించండి. 2వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, 2nd verse, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను, వాటికి భయపడకుడి. అవి హాని చేయనేరవు, మేలు చేయట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు, నీవు మహాత్మ్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచిస్తే 4-5 వచనాలలో వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అలంకరించిన తర్వాత అది కదలకయుండినట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుతారు. నిలువబెట్టినటువంటి దానిని వాటిని నిలువబెట్టిన దానిని వారు మోయవలసి వచ్చెను అని చూడండి. 5వ వచనంలో వాటిని మోసుకొని వెళ్తుంటారు. లుక్ అట్ ద సీక్వెన్స్, ఏం జరుగుతుందో మీరు గమనించండి. దేవుడునో దేవతగా భావించే వీటిలో ఒక చోట ఎక్కడో దానిని ఏర్పాటు చేసిన తర్వాత దానిని అలా మోసుకొని వెళ్ళి ఏ బండి మీదనో ట్రాక్టర్ మీదనో లేకపోతే ఇంకో దాంట్లోనో పెట్టి అలా తీసుకొని వీధుల గుండా తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఆలయంలో ఉండేటువంటి దానిని బయట ప్రపంచానికి చూపిస్తున్నారు. ఆలయంలో ఉండే దానిని బయట ప్రపంచానికి చూపిస్తూ మేము సేవించుచున్నటువంటి దైవం అని ఊరేగింపుగా తీసుకెళ్ళిపోతుంటారు. ఇది లోకంలో జరిగేది. అయితే మన దేవుడు అంటున్నాడు, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో చూస్తే, 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మన దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. మన దేవుడు ఆత్మ అయితే ఆయన ఉండాలి అని కోరుకుంటున్నటువంటి స్థలం ఏమిటి? మనమే ఆయన ఆలయం అయితే
మనము సమాజంలో తిరిగేటప్పుడు, మనం సమాజంలో బయట ప్రపంచానికి అంతా కనపడేటప్పుడు ఈ లోకం ఎవరిని చూడాలి? మనలో దేవుని చూడాలి. లోకమేమో చూపిస్తుంది మేము సేవించుచున్న దైవం వారి దేవుడని. కానీ మనకు బైబిల్ చెబుతుంది ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనదని రోమాపత్రిక 7వ అధ్యాయం 14 వచ్చి చదువుకుంటుంటే, ఆత్మ ఎక్కడ నివసిస్తుంది అని ప్రశ్నిస్తే మీరే దేవుని ఆలయం అని మనల్ని చూపిస్తున్నాడు. వారు అక్కడ ప్రదర్శిస్తూ మేకులు పెట్టి బిగించి ప్రదర్శించుకుంటూ ఊరేగించుకుంటూ వెళ్తుంటారు. అయితే మన దేవుణ్ణి సమాజానికి మనం ఎలా పరిచయం చేయాలంటే ఆయన ఆత్మరూపి, కనపడడు. కాబట్టి సమాజం మనల్ని చూసినప్పుడు, ఆ సమాజం మనల్ని చూసినప్పుడు చెప్పాలి వీరు పలానా దేవుని బిడ్డలు అని చెప్పే రీతిగా మన దేవుడు సమాజానికి కనబడాలి మనలో ఉంటూ. మనం ఏదైనా ఒక చిన్న పొరపాటు చేస్తే వీరు పలానా దేవుని నమ్ముకున్నవారు ఎలాంటి పనులు చేస్తున్నారు చూడండి అని అంటారు వెంటనే. అంతే కదా, పలానా దేవుని నమ్ముకున్నవారు ఇలాంటి నీచమైన పని చేయటం వెంటనే ఎవరి దగ్గరికి వెళ్తుంది రిమార్క్? ఇప్పుడు ఒక కుమారుడు సమాజంలో ఏదో తప్పు చేసి వచ్చాడు అనుకోండి, పట్టుబడ్డాడు, అవమానకరమైన పని చేశాడు. అవమానకరమైన పని చేయగానే ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? ఎవరైనా పట్టుకున్న వాళ్ళు నువ్వు ఎవరు బాబు అంటారు. ఎవరు బాబు అనగానే ఈ అబ్బాయి చెప్పాలి. అసలు బాబు అనలేండి, తప్పు పని చేస్తున్నాడు. ఫస్ట్ ఎవరనంటే ఇంక చెప్పాలి నేను పలానా ఆయన కొడుకని. చూసేవాళ్ళు కూడా గుర్తుపడతారు, ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అంటాడు. ఫస్ట్ రిమార్క్ ఎక్కడికి వెళ్తుంది? ఈ బిడ్డ చేసిన తప్పు రిమార్క్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఆ తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఎవరి కుమారుడు అండి ఇట్లాంటి పనులు చేశాడు, ఎవరి కొడుకు ఈ అబ్బాయి అంటారు. అక్కడ మంచి చేసినా చెడు చేసినా రిమార్క్ ఎక్కడికి వెళ్తుందంటే డాడీ దగ్గరికి వెళ్తుంది. అది అంటే మన దేవునికి మన వలన మచ్చ రాకూడదు అనుకుంటే మనం ఎలా జీవించాలని చెబుతున్నాడు. అసలు మనము దేవునికి మచ్చ తీసుకొచ్చే పని ఏది చేయకుండా జాగ్రత్త పడాలి. అంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు అక్కడ. వాళ్ళేమో ఊరేగిస్తున్నారు ఇదిగో అని. వాళ్ళు అంతగా గంభీర ధ్వనిగల వాయిద్యాలతో తాళ మేళాలతో తీసుకెళ్తున్నప్పుడు మన దేవుని ఏ రీతిగా సమాజానికి మనం కనుపరచాలి? అది ఎలా సాధ్యం అంటే నిన్ను నన్ను చూసి మన మంచితనం, దేవుని వెంబడిస్తున్నటువంటి విశ్వాసం, నీతిని చూసి ఇదిగో మనల్ని చూసి వీరి దేవుడు గొప్పవాడు అనే రీతిగా మన దేవుణ్ణి మనం ఊరేగించాలట. అనే రీతిగా మన దేవుణ్ణి మనం సమాజానికి కనుపరచాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ క్రైస్తవుల అనే మాట వచ్చే విధంగా మనం ఏది కూడా చేయకుండా జాగ్రత్త పడాలి. మనుషులు చూస్తున్నారు కదా అన్న భయం కాదు ఉండాల్సిండేది, దేవుడు చూస్తున్నాడు కదా అనే భయంతో బ్రతకాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇంతవరకు మనం విన్నటువంటి వివరణ గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 16. మత్తయి సువార్త 5. అందరు తీయండి. అందరు తీసారా? మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. మనుష్యులు మీ సత్క్రియలను చూడాలి. మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చదవడానికి చెప్పుకోవడానికి మాత్రమే కాదు, ఇవి నిజ జీవితంలో ఉండవలసినటువంటివి. అందుకే మనల్ని ఏమన్నాడు దేవుడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏంటి పదాల యొక్క భావం? వెలుగు ఆరిపోకూడదు, ఉప్పు నిస్సారం అవ్వకూడదు. వెలుగు ఆరిపోతే ఏమిటి? చీకటే. ఉప్పు పనికి రాకుండా పోయిందనుకోండి, సాల్ట్, దానివల్ల ఉపయోగం ఏమిటి? ఏమీ లేదు. వీఆర్ ద రోల్ మోడల్స్ టు దిస్ వరల్డ్. మనమే రోల్ మోడల్గా బ్రతకాలి. అంత జాగ్రత్తగా ఉండాలండి క్రైస్తవ జీవితం. ఇది చాలా గొప్ప జీవితం. ఇప్పుడు లేవియా కాండం చదువుతున్నాము. ఇశ్రాయేలులకు అందరికీ లేవీయులే నేర్పించాలి దేవుని విషయాలు.
వీళ్ళే చెడిపోయారు అనుకోండి, ఇంకా దేశం ఏం బాగుపడుతుంది? ఇప్పుడు మన దేశంలో పరిపాలించే నాయకులు ఉన్నారు. ఆ నాయకులే ఒకరు హంతకులు, ఒకరు లంచగొండి లంచాలు తీసుకునే వాళ్ళు, మరొకరు హంతకులు, మరొకరు భయంకరమైన తప్పుడు పనులు చేస్తూ, ఇలాంటి వాళ్ళు మనకు నాయకులుగా ఉంటే దేశం బాగుపడుతుందని చెప్పండి? అందుకే వెంటనే ఏం చేస్తారు, చట్టం తన స్వాధీనంలోకి తీసుకొని అతను మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కావచ్చు, తప్పు చేశాడని నిర్ధారణ అయితే మాత్రం పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో పెట్టడమే. అంతవరకు సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళే చేతికి బేడీలు వేసుకొని తీసుకెళ్ళిపోవడమే. ఎందుకంటే నేరం రుజువైంది అక్కడ. నువ్వు తప్పు చేసావు కనుక ఇక మీద నువ్వు మమ్మల్ని పరిపాలించడానికి అర్హుడవు కావు. మాదిరికరంగా లేకపోతే దేశంలో ఉన్న చట్టాలే ఒప్పుకోవట్లేదు, మాదిరికరంగా లేకపోతే. అలాంటప్పుడు దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? పరలోకంలో ఆకాశం పైన మనం సింహాసనం వేసుకొని కూర్చోడానికి. కాబట్టి మనం వింటున్నటువంటి లేవియాకాండంలో పదే పదే ఆ బలులు అర్పణలు కనబడుతున్నా వెంటనే మాకు అర్థమవ్వాలి, ఇదిగో ఈ అవయవాలు ఇవన్నీ చూపిస్తున్నాడు. ఈ అవయవాలన్నిటినీ దహించవేయమని చెప్తున్నాడే. ఇక్కడేమో వీటిని దహించమన్నాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆ అవయవాలలో పుట్టే ఆలోచనలను, గుణాలను, ప్రవర్తనను వాటిని చంపేయండి అన్నాడు. ఏది చేస్తే బెటర్ చెప్పండి? అవయవాలని పార్ట్స్ తీసి దీన్ని గుండె అంటారు, దీన్ని ఊపిరితిత్తులు అంటారు, దీన్ని కిడ్నీలు అంటారు, దీన్ని బ్రెయిన్ అంటారు, దీన్ని గుండె అంటారు, అలా పార్ట్స్ గుర్తుపెట్టుకోవడం మేలా? ఆ అవయవాల్లో నుండి పుట్టే కోరికలను చంపేసుకోవడం బెటరా? అంటే కోరికలే చంపేసుకొని ఇక సాధులాగా మొత్తం సన్యాసమే బ్రతకాలా అని కూడా నేను అనట్లేదు. విషయం ఏంటంటే వాటన్నిటికీ ఒక పద్ధతి, వాటన్నిటికీ ఒక క్రమం పెట్టాడు దేవుడు. ఆ క్రమం తప్పితే అక్రమం అయిపోతుంది, క్రమం తప్పితే అక్రమం అవుతుంది. ఉదాహరణకు నువ్వు మంచి నీళ్లు తీసుకో తాగడానికి, లేదా పండ్ల రసాలు తీసుకో, షుగర్ కేన్ జ్యూస్ తాగు, ఆరోగ్యం బాగుంటే షుగర్ కేన్ జ్యూస్ తాగు, లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగు, అవసరమైతే పాలు తాగు, హార్లిక్స్ బోర్న్విటాలు కలుపుకొని తాగు, అంతవరకే. దానికంటే ఒక క్రమం. శృతి మించి నేను ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఇంకోటి తెచ్చుకుందా, ఎలాగో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, నేను వేరే తాగుతానని రోజు సాయంత్రం పూట వైన్ షాప్లో కళ్ళు దుకాణంకి వెళ్తే పాడేది ఎవరు? మనిషి యొక్క ఆరోగ్యమే. అలానే దేవుడు సృష్టిని చేసినప్పుడు కూడా పురుషునిగాను స్త్రీనిగాను చేసి అనేక మందిని చేయలేదు. ఒక్క పురుషుడు ఒక్క స్త్రీని ఏం చేశాడు? దేవుడు 1:1 చేశాడు. కానీ లోకం 1:many అనే టైప్లో అయిపోయింది. 1:1 ఈజ్ ది ఓన్లీ రిలేషన్షిప్ విచ్ గాడ్ పర్మిటెడ్. కానీ మన యొక్క కఠినత్వాన్ని ఆధారం చేసుకొని మనం అవసరమైతే డైవర్స్లు ఇచ్చేయచ్చు, లేకపోతే ఇంకొకటి ఇవ్వచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఎవరు కూడా జీవితాలను దెబ్బతీసుకోకూడదు. అది ఒక క్రమం పెట్టాడు. క్రమం తప్పిందా అది అక్రమమే, క్రమం తప్పితే అక్రమమే. మీరు జీవించాలి అని చెప్పాడే కానీ చంపుకోవాలని చెప్పలేదు. అందుకే ఆజ్ఞలలో నరహత్య చేయవద్దు అనేది ఒకటి కనపడుతుంది. అసలు ఒక హత్య చేయాలంటే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ముందు ఇక్కడ పుట్టాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీకు అసలు ద్వేషం పుడితేనే నా దృష్టిలో నువ్వు హంతకుడు అంటున్నాడు దేవుడు. అక్కడ చేసిన తర్వాత కాదు, ఆలోచన వస్తేనే తప్పు అంటున్నాడు. ఒకప్పుడు క్రియ జరిగిపోతే నేరస్తుడు పాత నిబంధనలో అర్థం అవ్వడానికి. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అసలు నువ్వు చేయకముందు ఆలోచన వస్తేనే తప్పు ప్రభావం అంటున్నాడు అక్కడ. అందుకే దేవుడు పాత నిబంధనలో ఏమో జంతువుల అవయవాలను అలా చూపిస్తూ దహన బలి చేయండి అని చెప్పాడు. అక్కడ మనిషిని చంపలేడు కదా దేవుడు. మనుషుల్ని చంపుకుంటూ పోయి ఉంటే తప్పు చేసింది మనిషే. మొదటి నుంచి తప్పు చేస్తున్నది మనిషే. తప్పు చేసి పాపం చేస్తున్నది, అపరాధి అవుతున్నది మనిషి అయితే శిక్ష పొందవలసినటువంటిది మనిషే. కానీ దేవుడు ఈ మనిషికి బదులుగా ప్రారంభము నుండి ఒక సబ్స్టిట్యూట్ చూపిస్తున్నాడు. అక్కడ ప్రాయశ్చిత్తం కలుగుటకు మనిషికి బదులుగా వేరే దానిని దేవుడు స్వీకరించు మనల్ని తప్పిస్తున్నాడు అక్కడ. ఇంకా చెప్పంటారా? మీరు ఆలోచించండి. ఈరోజు ఇప్పుడు చెప్పబోయేది ఆలోచించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాణి అయినా, ఎనీ లివింగ్ బీయింగ్
చిన్న చిన్న పురుగుల నుండి, నేలను ప్రాకే పురుగులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, నీళ్ళల్లో తిరిగే జీవరాశి, లోకంలో మనుషులుగా తిరిగే మనము అంటే ఊపిరి పీలుస్తూ కదులుతున్నంతసేపు మనం క్షేమంగానే ఉంటాం. జీవించే విధంగానే అన్నిటినీ చేశాడు దేవుడు. ఈ అన్ని ప్రాణులు ఇందాక చెప్పినట్లు పురుగులు, నేలను ప్రాకేవి, ఇవన్నీ ఏ ప్రాణి అయినా కూడా చనిపోయిన తర్వాత మంచి వాసన వచ్చే అవకాశం ఉందా? చనిపోయినది ఏదైనా కూడా మంచి వాసన వచ్చే అవకాశం ఉందా? లేదు. బ్రతికున్నప్పుడు మాత్రమే మనం సంభాషించగలం, చలించగలం. ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రావాలి, ఒక డౌట్ రావాలి. అసలు జీవించే విధంగా దేవుడు ఈ ప్రాణులన్నీ ఎందుకు చేశాడు? లైఫ్ ఉండే విధంగానే దేవుడు వీటన్నిటిని ఎందుకు చేశాడు? నేలను ప్రాకే పురుగులు కావచ్చు, జంతువులు కావచ్చు, చేపలు కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, మనం కూడా మనము జీవించే ప్రాణులుగానే ఉన్నాం. అవునా? జీవించే ప్రాణులుగానే ఉన్నాం, కానీ చచ్చిపోయిన స్థితిలో మనల్ని పెట్టలేదు దేవుడు. జీవించే విధంగానే చేశాడు. దీని వెనుకల లోతైనటువంటి ఆలోచన మనము చేయగలిగితే, మనలను జీవించే విధంగానే సృష్టి అంతటిని, అటు చెట్లు కావచ్చు, వీటన్నిటినీ ఎందుకు చేశాడంటే, మన దేవుడు జీవాధిపతి కనుక. మన దేవుడు జీవాధిపతి కనుక ఆయనతో ఉండుటకు జీవించు ప్రాణులను చేశాడు, కానీ చచ్చిన ప్రాణులను చేయలేదు. మన దేవుడు జీవాధిపతి కనుక, లైఫ్ గివర్ కనుక, సకల జీవరాశులు లైఫ్ గివర్ నుండి లైఫ్ రిసీవ్ చేసుకున్నాయి. వి ఆర్ ద రిసిపియన్స్ అండ్ హీ ఈజ్ ద గివర్. గివర్ ఈజ్ గాడ్, వి ఆర్ ఆల్ రిసీవర్స్. అయితే చాలా విచిత్రమైనది ఏంటంటే, ఏ ప్రాణి అయినా చనిపోతేనే వాసన వచ్చేస్తుంది. చనిపోయిన వెంటనే స్మెల్ వచ్చేస్తుంటుంది, ఉండలేం దగ్గర. మనం ఎంత ప్రేమించిన వారైనా సరే, మనకు సమీపస్తులైనా సరే, ఎందుకో ఆ దేహం వద్ద అగరబత్తులు పెట్టడము, లేకపోతే ఒక స్ప్రే తీసుకొచ్చి స్ప్రే చేయటము, మీరు గమనించండి అక్కడ చుట్టూ జరిగేవి. అంటే చచ్చిపోతే కుళ్ళిపోయిన దుర్వాసన వస్తుంటుంది, మనం దగ్గర ఉండలేం. చచ్చిన స్థితిలో ఉంటే పరిమళ వాసన రాదు. చచ్చిన స్థితిలో ఉంటే పరిమళ వాసన రాదు. అలాంటి చచ్చిన స్థితిలో ఉన్న మనకు పాపముల చేతను అపరాధముల చేతను ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనాలలో, లెటర్ టు ఎఫెసియన్స్ చాప్టర్ నంబర్ 2, అందరు తీశారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనంలో ఫస్ట్ వర్స్, మీ అపరాధముల చేతను పాపముల చేతను. అలా చచ్చిన స్థితిలో ఉంటే జీవాధిపతి మన కొరకు సిలువ మీద జీవమిచ్చాడు. జీవాధిపతి సిలువ మీద మనకు జీవమిచ్చి, మనము అలా ఆత్మ సంబంధమైన దుర్వాసనతో నశించిపోకుండా ఉండటానికి తిరిగి మనకు ప్రాణం పెట్టాడు. ఈ సృష్టి అంతా జీవంతో నిండుకుంది చూడండి. సృష్టి అంతా జీవంతోనే. చివరికి మనం కాళ్ళ క్రింద తొక్కే మట్టి కూడా, దాని లోపల ఒక విత్తనం వెళ్తే దేవుడు ఏర్పాటు చేసిన సమయానికి ఆ మట్టిలో నుండి జీవం బయటకు వస్తుంటుంది. అదే విత్తనాన్ని బయట పెట్టి చూడండి, ఎన్ని రోజులు పెట్టినా అది అలానే ఉంటుంది. అదే విత్తనం లోపలికి పోగానే దేవుడు దానిలో ఏర్పాటు చేసిన ప్రకారంగా బయటికి తీసుకొస్తుంటాడు. మన కళ్ళకు కనపడేది మట్టి, కానీ దేవుడు ఇదిగో నీలోనికి విత్తనం పడింది,
నువ్వు జీవాన్ని తీసుకురావాలన్నట్లుగా దానికి ఆ ఏర్పాటును దేవుని చిత్తానుసారంగా ఏర్పాటు పెట్టాడు అక్కడ. ఈ రీతిగా ఆలోచిస్తే సకల జీవరాశి జీవంతో ఎందుకు ఉన్నాయి అని అంటే వాటిని సృష్టించిన సృష్టికర్త జీవాధిపతి అయి ఉన్నాడు కనుక. జీవాధిపతి యొక్క జీవం నుండి దూరం అయిపోతే మనము దేనికి పనికిరాని ధూళే. దేవునికి దూరమై అనగా జీవాధిపతికి దూరమైపోతే మనము ధూళే, అంతరించిపోయిన వారమే. ఆ సందేశం మనకు అర్థం అవ్వాలి. ఏ ప్రాణైనా కూడా చనిపోయిన వెంటనే కుళ్ళిపోయిన వాసన భరించలేం, దగ్గర ఉండలేం. చచ్చిపోయినది అంత దుర్గంధంతో దుర్వాసనతో అలా వస్తుంటే దేవుడు మనల్ని ఆలోచించమంటున్నాడు. నీవు నా దృష్టిలో ఎప్పుడూ జీవించి ఉండాలే కానీ చచ్చిపోతే నీ ఆత్మీయ జీవితం నాకు అలాంటి దుర్వాసన వస్తుంది అని చెప్తున్నాడు అక్కడ. మందిరానికి వచ్చేవారు, సమాజంలో అనేక మంది, అంటే ఇంకా రేపు చర్చికి రావడం మానేయకండి నేను అనేది, ఆత్మీయ స్థితిలో చచ్చిపోవడం కూడా మనం పరిమళ వాసన లేని వారమే. ఎన్నాళ్ళు ఇంకా చచ్చిన స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఒకరోజు చనిపోతే వెంటనే అంత స్మెల్ రాకపోవచ్చు. చనిపోయిన తర్వాత ఒక 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, నెల అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది. ఇంక ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి? భరించలేం. అలా దేవునిలో నువ్వు చచ్చిపోయి ఎన్ని రోజులైంది ఆలోచించు ఒకసారి. దేవుని విషయంలో నువ్వు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంత ఇంకా నేను వివరించాల్సిన అవసరం లేదు, మీకు అర్థం అవ్వాలి అది. అప్పుడప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్లోనో అక్కడ ఇక్కడ అనుకోకుండా రాత్రే ప్రాణం పోయేసి తలుపు తీయట్లేదు, చాలా రోజులైంది, 2-3 రోజుల తర్వాత చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ ఏదో వాసన వస్తుంది. వాళ్ళేమో తాళం మొగలగొట్టలేరు, తలుపు తీయలేరు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఖచ్చితంగా చట్టపరంగా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి తలుపు వాళ్ళు కూడా తట్టుకోలేరు ఆ స్మెల్. అందుకే చేతి గ్లోవ్స్ వేసుకొని, ముఖానికి మాస్క్ వేసుకొని, అంత ప్రొటెక్షన్తో దాని డోర్ ఓపెన్ చేస్తేనే ఇంకా ఎక్కువైపోతుంటుంది. అంటే చనిపోయి ఎన్నో రోజులైతే అది వాసన ఇంకా ఎక్కువైపోతుంటుంది. మన జీవాధిపతి మనల్ని జీవించేవారిగానే చేశాడు. ప్రతి ప్రాణిని చచ్చిన స్థితిలో చేయలేదు. చనిపోయి చాలా రోజులైపోతే ఆ వాసన భరించలేము. ఇది మనకు అర్థమైతే నేను ఇంతవరకు చెప్పిన ఈ వివరణ అంతా శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా? అలాంటివి చూస్తున్నప్పుడు మనకేమర్థం అవ్వాలి? నేను కూడా దేవునిలో జీవించక చచ్చిపోయి చాలా రోజులైంది. అయితే ప్రతిసారి ఈ జీవాధిపతి ఇది నా శరీరం, ఇది నా రక్తం అని మందిరంలో ప్రభు బల్లను పంచిపెడుతున్నప్పుడు అలా నీ దగ్గరికి జీవం ఉంది నాయన తీసుకో అని వస్తుంటే నేను ఇంకా చచ్చినవాడిగానే ఉంటానని నువ్వు చెయ్యి బిగించి వెనక్కి వెళ్ళిపోతున్నావే. ఆలోచించవా? ఇక ఐ లైక్ డెత్ మోర్ దాన్ లైఫ్, అదే కదా నువ్వు చెప్తున్నది. ఎవరైతే ఇంకా ప్రభువులోనికి రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారో ఆలోచించండి. ఇన్ని జంతువులు నీ కొరకు బలయ్యాయి, ఇన్ని పక్షులు మన కొరకు బలవుతున్నాయి. చివరి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక అవి కాదు నిజమైనటువంటి బలి అర్పణ, ఇది నేనే మీ కొరకు చేస్తున్నాను. చేసిన తర్వాత నా రక్తం మీ చుట్టూ ఇలా ప్రోక్షింపబడి చచ్చిన నిన్ను నా రక్తం భద్రపరుస్తుంది. రక్తం దేనికి సూచన? లైఫ్, ప్రాణం. నా ప్రాణం నీకు ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. అది అక్కడ తెలియజేస్తున్నటువంటి సందేశం. సరే, అసలు ఒక వ్యక్తి ప్రాణం ఎలా పోగొట్టుకుంటాడు ఆత్మీయంగా? జీవాధిపతికి దూరమైనప్పుడే. జీవాధిపతికి దూరం అవ్వటం. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 59, యెషయా గ్రంథం 59, 59th చాప్టర్, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ నెంబర్ 59, ఫస్ట్ 2 verses, మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాలు. రక్షింపనేరకయుండునట్లు దేవుని హస్తము కురుచ కాలేదు. ఆయన బిగించుకోలేదు చెయ్యి, అలా బిగించుకొని నేను నిన్ను రక్షించానని చెప్పట్లేదు.
మై హ్యాండ్ ఈజ్ ఓపెన్. అందుకే లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాచున్నాను. లోబడనొల్లని, ఇదిగో ఇదే యెషయా గ్రంథమే 65వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ నెంబర్ 65, 2nd verse, 2వ వచనం. తీశారు అందరూ? బుక్ ఆఫ్ ఐజయా, చాప్టర్ నెంబర్ 65, verse number 2. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు. ఎందుకు చేతులు చాచుతున్నాడు? వీళ్ళు నన్ను చూసి నా పిలుపుని అందుకొని వస్తారేమో అని చేతులు రండి నాన్న అని పిలుస్తున్నాడు. ఇలా ఉన్న చేతులు పాత నిబంధనలో ఎవరైనా రండి అని పిలిచినప్పుడు ఇట్లే కదా చేతులు పెట్టారు. బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? కమ్ టు మీ అన్నప్పుడు ఇలానే పిలుస్తారు. ద లాంగ్వేజ్ ఇస్ లైక్ దిస్, బాడీ లాంగ్వేజ్. వైడ్ ఓపెన్తో పామ్ ఇలా ఓపెన్ చేసి చేతులు, హస్తాలు రండి అని ఇలా పిలుస్తారు. ద పొజిషన్ పాత నిబంధనలు ఇలా ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత చేతులు ఇలా వెళ్ళాయి, ఇలా వెళ్ళి సిలువ మీద ఇలా ఉన్న చేతులు పిలుస్తుంటే ఈ మనుషులు, నువ్వు చాచిన చేతులు చాలు, ఈ చేతులకు మేము మేకులు కొట్టేసి దిగబెట్టేస్తాము, ఇంకా నువ్వు చేతులు జాజాల్సిన అవసరం లేదని కొట్టేశారు అక్కడ. పాత నిబంధనలు లోబడలోని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాచున్నాను ఇలా పిలిచాడు యెషయా గ్రంథం. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ మనుషులు, నువ్వు పిలిచినా కూడా మేము రాము అని చేతులను ఇంకా వెనక్కి ఇలా చేసేసి కొట్టి, మేకులతో కొట్టి బిగిచ్చేశారు. జీవాధిపతిని మనుషులు ఏం చేశారు? మనల్ని జీవింప చేయాలని ఆయన వస్తే ఆ జీవాధిపతిని మనుషులు మరణానికి అప్పచెప్పారు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యములు 3:15, బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ నెంబర్ 3. ఒక్క నిమిషం సిస్టర్. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ యాక్ట్స్, చాప్టర్ నెంబర్ 3, వర్స్ నెంబర్ 15, 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి. మీరు చంపింది ఎవరినంటే జీవాధిపతిని చంపేశారు. జీవానికి అధిపతి జీవం లేకుండా అయిపోతే ఎలా? జీవానికి అధిపతి జీవం లేకుండా అయిపోతే ఎలా? అందుకే సమాధిలో పెట్టి రాయిని దొర్లించి, ఆ రాయిని మళ్ళీ ఎవరైనా తొలగిస్తారేమో దానికి ముద్ర వేసి, సీలేసి, ప్యాక్ చేసి, దానికి మళ్ళా కాపలా కాయడానికి సైనికులు అక్కడే కాపలా కాస్తుంటే, ఎంతమంది సైనికులున్నా, ఎంత భద్రంగా దానికి ముద్ర వేసి బిగించినా, చెక్కు చెదరకుండా సమాధిని ఆ రోజు అంత భద్రం చేసిన ఆ సమాధి జీవాన్ని ఆపలేకపోయింది. 3వ దినాన తిరిగి లేచాడు. అలా ద పవర్ ఆఫ్ రిజరక్షన్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, అది జీవానికి. అందుకే ఆయన జీవాధిపతి. ప్రియులారా, యెషయా గ్రంథం 59లో ఏం చూసాము? రక్షింపనేరకయుడున్నట్లు ఆయన హస్తము కురుచ కాలేదు, విననేరకయుండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. అంటే దోషము వలన దేవుడు దూరం అయిపోయాడు, మనతో ఉండకుండా. దూరం అయిపోయిన దేవునితో ప్రతిసారి దేవుడే మన దగ్గరకు వచ్చి రండి రండి అని పిలవడమా? ఒక్కసారైనా మన మనస్సు ఆ ప్రేమమయుడు పిలుస్తున్నాడే, నేను ఆయన వద్దకు రావాలి అన్న ఆలోచన, కఠినమైన బండలాంటి హృదయం, రాతి గుండె లాంటి హృదయాలలో మార్పు రాదా? ఆ మార్పు కొరకే లేవియాకాండం 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ లెవిటికస్, చాప్టర్ నెంబర్ 3. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల. అంటే దేవుని సన్నిధిలో అర్పించుటకు మీరు చూడండి, దేవుడు ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. అక్కడ
ఆ మొదటి వచనంలోనే అర్థమవుతుంది, అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల. నాతో సమాధాన పడటానికి ఎవరైనా ముందుకు వస్తే, ఎవరి చాయిస్ అది? అది మనదే. నువ్వు వచ్చి నాతో సమాధాన పడు అని ఎవరిని బలవంతం చేయట్లేదు మన దేవుడు. When someone stays with us by force, that is not a fellowship. బలవంతంగా మన దగ్గర ఉన్నారనుకోండి. అందుకే చాలా కాలం క్రితం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక కుమారుడు తండ్రి కుమారుడు. డాడీ జాబ్ చేసి ఉదయం ఇంటికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చాడు. కాలింగ్ బెల్లో తలుపు తీయగానే నాన్న అనుకుంటూ వచ్చి బిడ్డ తండ్రిని ఖర్చుకున్నాడు. చిన్నపిల్ల అలానే కదా, డాడీ వచ్చాడు అంటే ఎన్నో రోజుల తర్వాత రావడమో లేకపోతే సాయంత్రానికి రావడమో, సాధారణంగా పిల్లల ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. నాన్న వచ్చాడు అని అలా దగ్గరికి వెళ్ళి హత్తుకుంటుంటారు. సాధారణంగా మన ఇళ్లలో జరిగేది. కూతురైనా అలానే పనిచేస్తుంది, కుమారుడైనా అలానే. ఇది సినారియో 1, సీన్ 1 అనుకోండి. నౌ అనదర్ సీన్, సెకండ్. తలుపు కొట్టాడు, తీసాడు. ఎవరో లోపలికి అంటే లోపల ఉన్నటువంటి భార్య తలుపు తీసిన తర్వాత ఆఫీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చిటికేసి ఇలా రారా అన్నాడు. ఎవరిని? అదే కొడుకునే. రారా అన్నాడు. ఆడు భయపడి వణుక్కుంటూ భయంతో దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు దగ్గరికి అని అంటే, బెదిరిస్తున్నాడు డాడీ. అక్కడ ఇక్కడ రా అంటే రోజు వచ్చి వీడిని కొట్టడము, మళ్ళీ దగ్గరికి పోతే మళ్ళీ నాకు దెబ్బలు పడతాయేమో అనే భయంతో, రా అన్నప్పుడు వెళ్ళకపోతే మరింత ఎక్కువగా పడతాయేమో అని భయపడుకుంటూ దగ్గరకు వచ్చాడు. ఇంకా మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. మొదటి సీన్లో అడిగితే వచ్చాడా, అడగకుండా వచ్చాడా? అడగకుండా వచ్చాడు, హత్తుకున్నాడు, తండ్రి అని అనుకుంటూ వచ్చాడు. రెండవ సీన్లో రాకపోతే కొడతాడు అన్న భయంతో వచ్చాడు. ఎంతసేపు ఉంటాడు ఈసారి? ఎప్పుడెప్పుడు నన్ను వదిలేస్తాడా, వెళ్ళి మా అమ్మ దగ్గర పోయి నేను ఉందామా అన్న భయంతో వెళ్ళిపోతుంటాడు. మదర్స్ ప్లేస్ ఈజ్ సేఫ్ ప్లేస్ అని అంటే వెళ్ళిపోతుంటాడు. ఇక ఎందుకంటే కొడుతున్నాడు, కనపడినప్పుడంతా బెల్ట్ తీస్తున్నాడు, కనపడినప్పుడంతా బెత్తం తీసుకుంటున్నాడు, కొడుతూనే ఉన్నాడు. కొందరు ఉంటారు తండ్రులు ఇలా ఎప్పుడు కొట్టడమే. అటు భార్యను కొడుతుంటాడు, కొడుకుని కొడుతుంటాడు, ఎవరు కనబడితే కొడుతుంటాడు, వృద్ధాప్యంలో ఉన్న వారి తల్లిదండ్రులను కొడుతుంటాడు. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి సన్నివేశాలు? ఇంట్లో పురుషుడు ఇంటికి రాగానే ఇంకా కొట్టడం స్టార్ట్ చేసింటాడు. అదే బిజినెస్, ఇంక రోజు అదే బిజినెస్, ఇంకేం ఉండదు. రావడం ఆలస్యం స్టార్ట్ చేసింటాడు. ఎలా ఉంటుంది వాతావరణం అది? సో ఏం చెప్తున్నానంటే, మనుషుల్లోనే ఒక బిడ్డ తండ్రి వద్దకో తల్లి వద్దకో ప్రేమతో ఆప్యాయతతో వచ్చి దగ్గర కూర్చోవడము అలాంటివన్నీ చేస్తుంటే దానిలో ఒక ఆప్యాయత, ప్రేమ, సంతోషం, ఆనందం అన్నీ ఉంటాయి. అలా కూడా బెదిరించి చూసుకుంటే మన దేవుడు కూడా ఇలాంటివి చదువుతున్నప్పుడు దేవుడు బలి అడిగాడు, దేవుడు అర్పణ అడుగుతున్నాడు, ఆ మైండ్ సెట్లోకి రాకూడదు. నీకు ఇష్టమైతే నాన్న అంటున్నాడు అక్కడ. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ దెన్ డూ ఇట్ అంటున్నాడు అక్కడ. నీకు ఇష్టమైతే. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి. ఇవన్నీ ఏంటంటే కండిషన్స్ మీరు చదివేటప్పుడు. ఇందాక తండ్రి కుమారుల ఎగ్జాంపుల్ చెప్పా. ఇప్పుడు అదే తండ్రి కుమారుల ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తున్నాను. ఒకప్పుడు చిన్నోడు కనుక వచ్చాడు, డాడీని హత్తుకున్నాడు, కొడుకు రాగానే ఎత్తుకున్నాడు, బాగా ముద్దాడించాడు, అన్నీ చేసాడు, అయిపోయింది. ఒక 30 ఏళ్ళు వచ్చాయి, కుమారుడికి 30-35 ఏళ్ళు వచ్చాయి.
నాకు మంచి శాలరీ వచ్చింది, నా ఫస్ట్ శాలరీ అని ఇంట్లో డాడీకి మమ్మీకి ఏదో గిఫ్ట్లు పట్టుకొని వచ్చాడు. ఫస్ట్ శాలరీ, నేను మా అమ్మకు ఒక శారీ తీసుకువెళ్ళాలి, లేకపోతే మా డాడీకి ఒక మంచి గోల్డ్ రింగ్ కొనాలా, లేకపోతే ఏదో అనుకుని తీసుకొని వచ్చాడు. మొత్తానికి నా మొదటి జీతము నీకు గిఫ్ట్ తెచ్చాను. ఇది చాలా బాగుంది, వెరీ హ్యాపీ. కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. నిజంగా సంతోషం ఉంటుందా ఉండదా చెప్పండి? మొన్నటి వరకు స్కూల్ బ్యాగులు కాలేజ్ బ్యాగులు వేసుకొని తిరిగిన కుమారుడు ఇప్పుడు ప్రయోజకుడై ఒక మంచి విలువైన దాన్ని ప్రేమతో తీసుకొచ్చాడు. నా కొడుకు ఇప్పుడు ఆ ఉంగరాన్ని చూసి సంతోషిస్తాడా తండ్రి? కొడుకు ప్రయోజకుడు అయినందుకు దాన్ని చూసి సంతోషిస్తాడు. ఈ రెండిట్లో ఏది బెటర్ చెప్పండి? కొడుకు ప్రయోజకుడు అయ్యాడు, మంచివాడయ్యాడు, మంచి ఉద్యోగం వచ్చేసింది, చదువుకున్నాడు, ఆ సంతోషం ఎక్కువ ఉంటుంది. బయట ఎక్కడైనా కలిసినప్పుడు పెద్దవాళ్ళు ఈ తండ్రికి ఈక్వలెంట్ ఏజ్లో ఉంటారు కదా. మావాడు జాబ్లో జాయిన్ అయ్యాడు, మొదటి జీతం వచ్చింది చూసావా, ఆ మొదటి జీతంలో నాకు రింగ్ కొనిచ్చాడని రిటైర్ అయినటువంటి వాళ్ళ పిల్లల రిటైర్ అయిన పెద్దల గ్రూప్ ఒకటి ఉంటుంది, పెద్దల బృందం ఒకటి, అవన్నీ చూపించి గర్వంగా చెప్పుకుంటారు మావాడు ఇంత అయ్యాడని. ఇది జనరల్గా ఎప్పుడు సినారియో 1 చెప్పి సీన్ 2లోకి ఎంటర్ అవుతుంటారు కదా. ఇప్పుడు సీన్ 2లోకి వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సీన్ 2. డాడీ నాకు మొదటి జీతం వచ్చింది, ఫస్ట్ శాలరీ వచ్చింది, అందుకే ఇదిగో నీకు సిగరెట్ ప్యాకెట్, నీకు ఒక చుట్టా బీడి, వైన్ షాప్లో బాటిల్ అన్నీ పట్టుకొచ్చాను, పద మనం చక్కా కూర్చొని ఇంకా విందు చేసుకుందాం అన్నట్లుగా ఏ సిగరెట్ ప్యాకెట్లు, బీడీ చుట్టాలు అవన్నీ పట్టుకొచ్చాడు. మొత్తానికి ఏవో అన్నీ పట్టుకొచ్చాడు. వాళ్ళ డాడీకి ఏమో అలాంటి అలవాట్లే లేవు. ఆయన తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు, అలా అని తిండిపోతు కూడా కాదు. తిండిపోతుగా, తిరుగుబోతుగా, తాగుబోతు కాదు. చక్కగా ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి శ్రేష్టమైన ఆహార అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి. అలాంటి డాడీకి మనోడు ఏం పట్టుకొచ్చాడు? డాడీ ఫస్ట్ శాలరీ వచ్చింది అని ఇవన్నీ చూపించాడు. అక్కడ వాళ్ళ మమ్మీ చూస్తాను బ్యాగ్లోంచి తీస్తుంటే ఏమి ఇచ్చాడు సర్ప్రైజ్ అని వాళ్ళ మమ్మీ చూసి ఇప్పుడు ఫస్ట్ ప్యాకెట్ బయటికి రాగానే వాడిని చెంపబోలు కొట్టి పక్కకు తీసుకెళ్ళిపోతుంది. ఏం రా నీకు, మీ డాడీ ఏమి ఇంకా అర్థం అవ్వలేదా? అవన్నీ ఏమైనా కావాలి, నీ ఫస్ట్ శాలరీలో నీ మొదటి జీతంలో నీవు ఏదో తెస్తే మీ నాన్న సంతోషిస్తాడు, అలాంటి క్యారెక్టర్ కాదురా మీ నాన్న. సరే నువ్వేదో తెచ్చావు, నీ తృప్తి కొరకు ఏదో తెచ్చావు, తెచ్చినప్పుడు ఏదో ఇవా తెచ్చేది. మీ నాన్న ఏమైనా తాగుపోతా, మీ నాన్న ఏమైనా తిరిగిపోతా, మీ నాన్న ఏమైనా తిండిపోతా, ఇంకా మీ డాడీ మీకు అర్థం అవ్వలేదా? నువ్వు నిజంగానే ప్రేమతో తెచ్చేవాడు ఏంటే ఇలాంటి చెత్తగా తీసుకురావాల్సింది. ఆయన ఆరోగ్యాన్ని బట్టి ఒక మంచి, ఆయన చూడచక్కనగా ఏదైనా తినగలిగే ఆహారం ఉంటే అది పట్టుకురా, లేకపోతే ఒక మంచి డ్రెస్ తీసుకురా, లేకపోతే ఇది తీసుకురా అని వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఆ కొడుకుని తీసుకెళ్ళి ఏం చేస్తుంది? ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేస్తుంది. ఇందులో ఏమైనా తప్పు ఉందా చెప్పండి? వాళ్ళ డాడీ ఏమైనా అడిగాడా తీసుకురమ్మని? ఏం అడగలేదు. అడగకపోయినా తెచ్చింది వీళ్ళే, వాలంటరీగా తెచ్చారు. అలా లేవియా కాండంలో మనం ఇది చదివేటప్పుడు ఏది పడితే అది తీసుకురాకండి, మీరు నాకు ఒకవేళ తేవాలి తీసుకురావాలని మీకు ఆలోచన అనిపిస్తే అని అలా స్టార్ట్ చేస్తున్నాడు 3వ అధ్యాయం. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనకు దేవుడు ఏమి కోరలేదని ఉంటుంది? బలి అర్పణ కోరలేదు. హోషేయ గ్రంథం 6:6లో దేవుడు బలి అర్పణ కోరలేదు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు మోసుకొని వస్తున్నావు, ఇవన్నీ నీ ఇష్ట ప్రకారంగా తీసుకొస్తున్నావు. తెచ్చేటప్పుడు ఏదో ఆయన పరిశుద్ధుడు కదా, మన దేవుడు మహాపరిశుద్ధుడు కదా, ఆ మహాపరిశుద్ధంతో నువ్వు ఆటలాడడం ఏంటి? అసలు వీళ్ళకి ఏమీ తెలియని స్థితిలో ఉన్నారు గనుక ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చి ఒక చోట కూర్చోబెట్టి నేను చెప్పేవన్నీ విని కొంచెం క్రమం నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ఇప్పుడు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టబోతున్నారు. యూఆర్ గోయింగ్ టు ఎ ప్రామిస్ ల్యాండ్. మీరు నాకు యాజక రూపమైన దేశం. నిర్గమకాండం 19:6 మర్చిపోకూడదు, వెరీ ఇంపార్టెంట్. అది ఏముంటుంది? ఇశ్రాయేలుతో ఏమంటాడు దేవుడు? మీరు నాకు యాజక రూపమైన దేశం.
నిర్గమకాండం 19:6, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మీరే లోకానికి నేర్పించాలి. మీరు లోకానికి నేర్పించాలి అని అంటే ముందు నేను మీకు నేర్పించాలి. అందుకే ఆ మధ్యకాలంలో నేను ఒక బీఈడి ఎగ్జాంపుల్ తీసుకున్నాను, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీస్. ఈ టీచర్లు పిల్లలకు నేర్పించాలంటే ముందు ఈ టీచర్లు పిల్లలకి ఏం నేర్పించాలో వీరికి ఇంకొకరు నేర్పించాలి. ఏ ప్రొఫెసర్స్ ఎవరో బీఈడికి కాలేజీలో జాయిన్ అవుతారు. ఒకప్పుడు 1 year ఏమో ఉండే కోర్సు, ఇప్పుడు 2 years అయినట్లుంది కోర్స్. అది 2 years అయినా సిస్టర్? 2 ఏళ్ళు కూర్చొని భావి తరాలను బాగుపరచడానికి వీళ్ళు కూర్చొని క్లాస్ రూమ్లో కూర్చొని ఎగ్జామ్లు రాయాలి, చదువుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు నేర్చుకునేది వెళ్ళి పిల్లలకు నేర్పించాలి. వీళ్ళకే రాకపోతే అదొక క్రమం. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడు, ముందు ఐగుప్తుల నుండి వీరిని బయటికి తీసుకొచ్చాడు. చక్కగా సీనాయి పర్వతం వద్ద కూర్చోమని చెప్పాడు. నేను నేర్పిస్తున్నాను, మీరు నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు నాకు యాజక రూపమైన దేశం, యాజక రూపమైన దేశమైన మీరు ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా ఉండాలి. ఒక రోల్ మోడల్గా ఉండాలంటే మీరు ఏమేమి చేయాలో ముందు నేను నేర్పిస్తున్నాను, నేర్చుకోండి అని చెప్తున్నాడు అక్కడ. అతడు అర్పించినది, లేవియాకాండం 3వ అధ్యాయం, అతడు అర్పించినది సమాధాన బలి అనే ఎడల, అతడు గోవుల్లోని తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే కానీ ఆడుదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలను. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి, చెయ్యి దేని కొరకు పెడతారు ఇది కూడా విన్నాం మనం గత 4-5 రోజుల్లో. చనిపోతున్నారు అది కాదు, నేనే చనిపోవాల్సింది, నేను నాకు ప్రతిగా ఈ జంతువు చనిపోతుంది, అందుకే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తున్నాడు చెయ్యి పెట్టి. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. ఎందుకు పదే పదే బలిపీఠం చుట్టూ రక్తం, బలిపీఠం చుట్టూ రక్తం అంటున్నాడు? లోపల చనిపోయింది. ఈ చనిపోయిన దాన్ని అనగా చనిపోయింది ఎవరు? జంతువా? ఆ జంతువు మీద చెయ్యి పెట్టిన వ్యక్తి దేవుని దృష్టిలో చనిపోయాడు. చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఏ రక్తం కాపాడుతోందని సూచనగా, సాదృశ్యంగా ఏ రక్తం కాపాడుతోందని అంటే క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత చచ్చిన స్థితిలో ఉన్న మనలను ప్రభువైన యేసు రక్తం మనల్ని కాపాడుతుంది. అది సందేశం. అందుకు బలిపీఠం చుట్టూ రక్తం ప్రోక్షింపవలను, బలిపీఠం చుట్టూ రక్తం ప్రోక్షింపవలని కనబడుతుంటుంది పదే పదే. అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వంతటిని, ఎందుకు కొవ్వు గురించి, ఫ్యాట్ గురించి మాట్లాడుతున్నాడు? అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీద ఉన్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీద నున్న వపను యెహోవాకు హోమంగా అర్పింపవలను. బాగా ఫ్యాట్ క్రొవ్వు ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి బలి చేయండి, సమాధాన పడండి అంటున్నాడు అక్కడ. అసలు ఈ క్రొవ్వుతో దీనికి సంబంధం ఏమిటి? సరే, మళ్ళీ ఈజీ శాంపిల్స్, ఎగ్జాంపుల్స్ కొన్ని విని ఆ తర్వాత వింటే అప్పుడు అర్థమవుతుంది. ఇంకా రేపు సండే ఆల్రెడీ కట్ చేసిన దాన్ని వెళ్ళి మనం తీసుకొని కొని తెచ్చుకుంటుంటాం సాధారణంగా. అయితే మన కళ్ళెదురుగానే బాగా బక్క చిక్కిపోయి ఎముక, తోలు వీక్గా నిలబడలేకపోతుంది. అలాంటి దాన్ని కట్ చేసి ఇప్పుడు మీకు ఎన్ని కిలోలు కావాలండి అని అడిగాడు. ఆలోచించండి ఒకసారి. మన కళ్ళెదురుగానే మనం మాంసపు కొట్టుకు వెళ్ళామండి. మాంసపు కొట్టుకు వెళ్ళిన తర్వాత అతను అంటున్నాడు, సార్ ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ఉండండి, మేము సిద్ధపరుస్తున్నామని. మన ఎదుటనే ఆ జంతువుని తీసుకొచ్చి కోసేటప్పుడు ఆ జంతువుని చూసాం మనం. అది ఎలా ఉందంటే నిలబడలేక కాళ్ళన్నీ ఇట్లా వణుకుతూ, ఎముక, చర్మము బక్క చిక్కిపోయి అలా ఉంది. మనం అవన్నీ చూస్తున్నాం. చాలా వీక్ ఉంది ఆ యానిమల్. తర్వాత నోట్లో నుంచో ఇలాంతా గలీజ్ అంతా వస్తుంది. అలాంటి జంతువుని తీసుకొని వచ్చి దాన్ని సిద్ధపరిచి, సార్ ఇప్పుడు రెడీ అయింది, ఎన్ని కావాలి చెప్పండి సార్ అన్నాడు. మీరు నిజంగా 2-3 కిలోలో లేకపోతే 1 కిలోనో 1/2 కిలో కొనుక్కొని వచ్చి సిద్ధపరుస్తారా చెప్పండి? ఎందుకు సిద్ధపరిచారు? ఆన్సర్ ఇస్ సింపుల్. దట్ ఈస్ అ డిసీజ్డ్ యానిమల్. రోగం వచ్చిన జంతువు అది, బలహీనంగా ఉన్న జంతువు అది.
అంటే మనకు ఎలాంటి జంతువు అయితే ఇష్టము ఒకవేళ స్వీకరించాలంటే? బాగా బలంగా శ్రేష్టమైనది బలంగా ఉంటే అప్పుడు దాన్ని మనం స్వీకరించే అవకాశం ఉంది. ఇక నేర్పిస్తున్నది దేవుడు ఏంటంటే, నిర్దోషమైనది, అందులో ఏదో రోగం ఉంది అని నువ్వు గుర్తుపట్టలేని స్థితిలో, అంటే రోగం ఉన్నదాన్ని తీసుకురాకండి. దాంట్లో దోషమే కనపడకూడదు. ఇవన్నీ క్రొత్త నిబంధనలో పాపం అనే రోగమే లేని ఒక గొర్రెపిల్ల బలి కొరకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు యేసు ప్రభులో చాలా పాపాలు ఉన్నాయనుకుందాం, అంటే ఆ మాట అనకూడదు, నేరం అది. మనిషిగా భూమి మీదకి వచ్చిన తర్వాత మానవులుగా మనం ఏదైతే తప్పులు చేస్తున్నామో ఆయన కూడా ఏవో చాలా చేశాడు. చాలా చేసిన తర్వాత ఇదిగో ఈ ప్రాణమును మీ కొరకు నా అంతటా నేనే పెట్టుచున్నాను అన్నాడు అనుకోండి, దానికి విలువ ఉంటుందా? నేను చాలా తప్పులు చేశాను అయినా కూడా మీ కొరకు చచ్చిపోతున్నాను అన్నామనుకోండి, నీలాంటి వాడు చనిపోతే మాకేంటి లాభము అని అంటావా అన్నమా చెప్పండి? అందుకే నిర్దోషమైన, పాపము లేని, కల్మషము లేని, నిష్కలంకుడు, మహాపరిశుద్ధుడు, దోషమే లేని, అన్ని విధాలుగా ఏ రీతిగా మనం వెతికినా కూడా లోపము కనబడని మహా గొప్ప దేవుడు మనిషిగా మన మధ్యలో జీవించి చనిపోయాడు సిలువ మీద. ఆ సందేశం అర్థం అవ్వడానికి ఇదిగో శ్రేష్టమైన జంతువు అని లేవియాకాండంలో పరిచయం చేస్తున్నాడు. అక్కడ రోగముండి యేసు ప్రభు లోకంలో ఉన్నాడా? రోగాలను బాగు చేసే విధంగా ఉన్నాడా? మన రోగములను ఆయన భరించాడు. మన రోగములను ఆయన భరించాడు. ఆయన రోగాలను మన మీదకి వేసాడు అనుకోకూడదు. ఆలోచించాలి. ఎందుకబ్బా దేవుడు ఈ క్రొవ్వు, ఆంత్రముల క్రొవ్వు ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని మనకు అనిపిస్తుంది. యూ హ్యావ్ టు ఇగ్నోర్ ఆల్ దిస్. ఇగ్నోర్ ఆల్ దిస్ అంటే ఏంటి? శరీర సంబంధులుగా ఆలోచించకూడదు దీన్ని. రోమపత్రిక 7:14 ఏం చెప్పింది? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు 6వ వచనం, యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైన యెడల అది మగదే కానీ ఆడుదే కానీ నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. మీరు గమనిస్తే దహన బలిలో మనకు ఆ జంతువు మగది అయి ఉండాలి అని చెప్పాడు మొదటి అధ్యాయంలో. కానీ సమాధాన బలికి వచ్చిన తర్వాత బోత్ ఆర్ యాక్సెప్టెడ్. మగది అయినా పర్లేదు, ఆడుది అయినా పర్లేదు. మరి ఎందుకు ప్రభువా అలా ఉంది అని మనకు అనిపించవచ్చు. చూడండి మొదటి అధ్యాయంలో దహన బలిలో 3వ వచనంలో, లేవియాకాండం మొదటి అధ్యాయం 3వ వచనంలో, గోవులలోని దైన యెడల అది నిర్దోషమైన మగదానాన్ని తీసుకొని రావాలి. కానీ సమాధాన బలికి వచ్చిన తర్వాత ఇక్కడ 6వ వచనంలో, 3వ అధ్యాయం 6వ వచనంలో అది మగదే కానీ ఆడుదే కానీ నిర్దోషమైన దాన్ని తీసుకుని రావాలను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన యెడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకుని రావాలను. తాను అర్పించు దాన్ని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదురు దానిని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తము ప్రోక్షింపవలను. అంటే ఈ జంతువు మగదైనా పర్లేదు, ఆడదైనా పర్లేదు సమాధానం పడే ఈ సమాధాన బలి విషయంలో. అంటే దేవునితో సమాధాన పడుటకు ఏ భేదము లేదు. స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, గలతీ పత్రిక 3వ అధ్యాయము 27-28 వచనాలలో అందరు తీసారా? ఒక్క నిమిషం, ఇంకా కొందరు తీస్తున్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27-28లో, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు.
ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడు అని లేదు, స్త్రీ అని లేదు. పురుషుడని స్త్రీ అని లేదు, మీరందరూ ప్రభువునందు ఏకముగా ఉన్నారు. ఆహ్వానం అందరికీ, దేవునితో సమాధాన పడడానికి ఆహ్వానం అందరికీ. స్త్రీలు దేవునిలో సమానులే, పురుషులు దేవునిలో సమానులే. దేవునిలో అంటే దేవుని రాజ్యములో వారసులవుటకు. అందుకే చూడండి, మన మందిరాలు క్రైస్తవ విశ్వాసంలో స్త్రీలు మందిరానికి రావచ్చు, పురుషులు మందిరానికి రావచ్చు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే అభిప్రాయం లేదు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. మనకెంతో గొప్ప ధన్యత ఇది. దేవుని సన్నిధికి అందరూ కలిసి రావచ్చు, కుటుంబాలతో కలిసి రావచ్చు. ఒకప్పుడు మనం బంధించబడ్డాం. కొన్ని ప్రాంతాలకు పలానా వాళ్ళు లోపలికి ప్రవేశించకూడదు, కొన్ని ప్రాంతాలలో స్త్రీలు లోపలికే రాకూడదు, మీరు బయటే ఉండాలి. మరికొన్ని ప్రాంతాలలో మీరు ఏ దానికి సంబంధించిన వారు. మనం ఇక్కడ సేవకులం, పరిచారకులం అని ముందర కులం అనే దానికి ముందు పరిచార అనే పదం యాడ్ చేసుకొని మాట్లాడుకుంటాం. మనం పరిచార అది మనది, సేవా కులం. మనము ప్రభువును తెలుసుకొని స్థితిలో ఉన్నప్పుడు ముందున్న ఈ అక్షరాలు ఎగిరిపోయాయి. కేవలం ఇవి మాత్రమే మిగిలి మీరు దానికి సంబంధించిన వారైతే ఇక్కడికి రాకూడదు. పరోక్షంగా ఏమైపోయింది అక్కడ భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. అంటే దేవుడు అందరికీ దేవుడు కాదా? అందుకే యేసుక్రీస్తు ప్రభువుల వారు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. ఎంత బాగుంది. అలా స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే మీరు దేవునితో సమాధాన పడండి. సమాధాన బలిలోని ఉద్దేశం లేవియాకాండం 3వ అధ్యాయం. అతడు అర్పించున్నది మగదే కానీ ఆడుదే కానీ నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలని. 7వ వచనం. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయినడల యెహోవా సన్నిధికి దానిని తీసుకుని రావాలను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దానిని వధింపవలను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును, ముడ్డిపూస మొదలుకొని క్రొవ్విన తోక అంతటిని, ఆంత్రములలోని క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కలపైన క్రొవ్వును, మూత్ర గ్రంథుల మీది కాలేజం యొక్క వాపను తీసి యెహోవాకు హోమం చేయవలను. యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలను. అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అంటే ఆయన వచ్చి తింటాడు అనుకోకండి, అది దేవుడు అంగీకరించే విధానం. దేవునితో సమాధాన పడేటప్పుడు సాధారణంగా ద్వేషం, ఇద్దరి మధ్య చినికి వానలాగా మారినట్లు ఫస్ట్ కాస్త మొదలవుతుంది చిన్నది, తర్వాత కాస్త ఇంకొంచెం పెద్దగా అవుతుంది, ఆ కాస్త కొంచెం ఇంకొంచెం పెద్దగా అవుతుంది, ఆ కాస్త ఇంకా పెద్దగా అవుతుంది. పలానా కారణం అన్నీ అలా కారణాలు 1 2 3 4 5 6 స్టార్ట్ అవుతాయి. సమాధాన పడాలనే ఆశ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉన్నాయనుకోండి కారణాలు, ఈ కారణాన్ని బట్టి నేను ఎంతో సమాధాన పడలేను, ఈ కారణాన్ని బట్టి నేను ఎంతో సమాధాన పడలేను అని ఒక 10 కారణాలు ఉన్నాయనుకుందాం. ఎప్పుడైతే పీస్ ట్రీటీకి వచ్చేస్తామో, సమాధాన స్థితికి వస్తామో, 10లో నేను 3 అగ్రి అవుతాను, ఇంకొక 3 నేను అగ్రి అవ్వను, ఇంకొక 3 అయితే ఇప్పుడు ఏం చెప్పలేను అనుకుంటే అలా జరుగుతున్నాయి చర్చలు. 3ంటికి మాత్రం నేను ఓకే అంటాను, ఇంకొక 2కి అగ్రి అవ్వను, మనం కొట్టుకుంటూనే ఉందాం, ఇలా గొడవ పడదనే ఉందాం అన్నాం అనుకోండి. ఇంకా అది సమాధానం ఎలా అవుతుంది? సమాధానం అనొచ్చా? నువ్వు నిజంగా సమాధాన పడే వాళ్ళ ఉద్దేశం ఉంటే సంపూర్ణంగా అన్నిటినీ సమాధి చేసి
నూతనంగా మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించు. ఆ సందేశమే ఇక్కడ దేవుడు మొత్తం అంతటిని అని చెప్తున్నాడు అక్కడ. అలా చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. ప్రభువా, ఈ విషయాల్లో అయితే నేను వస్తాను నీ దగ్గరికి, ఈ విషయాల్లో అయితే నేను ఇంకా రాను అన్నామనుకోండి, నువ్వు వెచ్చగాలేవు, చల్లగాలేవు, నులివెచ్చనగా ఉన్నావు, యాకిత్తు అని ఊసేస్తాడట దేవుడు. అది పరిస్థితి. ఆ స్థితికి రాకూడదు. 11వ వచనం, యాజకుడు బలిపీఠం మీద దాన్ని దహింపవలెను, అది యెహోవాకు హోమరూపమైన ఆహారం. అతడు అర్పించినది మేక అయిన యెడల యెహోవా సన్నిధిని తీసుకుని రావాలను. తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. తాను దానిలో అర్పించు ఆంత్రములను, కప్పు క్రొవ్వును, ఆంత్రముల మీద క్రొవ్వు అంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీది డొక్కలపైన ఉన్న క్రొవ్వును, 2 మూత్ర గ్రంథులపైన ఉన్న కాలేజం యొక్క వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను. క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనా తినకూడదు, అది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. అందుకే యేసు ప్రభు గొర్రెపిల్లగా శిలువ మీద అర్పించబడినప్పుడు తల మొదలుకొని అరిపాదం వరకు గాయపరచబడ్డాడు సంపూర్ణంగా. ఆయన తలను విడిచిపెట్టలేదు, ఆయన కాళ్ళను విడిచిపెట్టలేదు. లోకం విడిచిపెట్టారా? అందుకే ఈ జంతువులన్నీ చదివేటప్పుడు దేవుడు తల దగ్గర మొదలుపెట్టుకుని కాళ్ళ వరకు వస్తున్నాడు అక్కడ. ప్రస్తుతానికి ఇవి రాబోయే కాలంలో లోకానికి శ్రేష్టమైనది, నేను ఏర్పాటు చేసినటువంటిది ఆయన రాబోతున్నాడు. ఇవన్నీ ఒక ఛాయ, సాదృశ్యం. చూద్దామా ఇప్పుడు? యేసు ప్రభువే దాని యొక్క నిజస్వరూపం, సమాధాన బలి యొక్క నిజస్వరూపం అని చెప్పడానికి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన మన సమాధానమయ్యుండి, ఆయన మన సమాధానమయ్యుండి. యెషయా గ్రంథం 59లో ఏం చదువుకున్నాం? ఆయన మన దోషములు దేవునికి మనకును అడ్డముగా వచ్చాయి. అలాంటి అడ్డముగా వచ్చిన ఆ దోషములను తొలగించి ఆయన మనకేమై ఉన్నాడంటే దేవునిని మనల్ని దగ్గరికి చేశాడు, సమాధానం చేశాడు. హీ గాట్ పీస్ ఇన్ అవర్ లైఫ్. ఆయన మన సమాధానమై ఉండి, ఎంత బాగుంది చూడండి అన్నమాట. ఆయన మన సమాధానం, యేసు ప్రభువే మన సమాధానం. ఇంకా అయితే సమాధానంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ లేవియా కాండంలో ఒక జంతువు బలవుతుంది. దానిని యెషయా గ్రంథం 53 ఎలా వర్ణించాడు చూడండి. యెషయా గ్రంథం 53 5వ వచనంలోని ఒక మాట, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అలానే ఈరోజు దినవృత్తాంతంలో 2వ గ్రంథం చదువుకున్నాగా మనం 30వ అధ్యాయము వాక్య ధ్యానంగా అక్కడికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. అక్కడ హిజ్కియా గారి కాలంలో జరిగిన సంఘటన, దినవృత్తాంతంలో 2వ గ్రంథం, 2 Chronicles చాప్టర్ నెంబర్ 30, 2 Chronicles చాప్టర్ నెంబర్ 30, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 22వ వచనం, 22nd verse. యెహోవా సేవ యందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాట్లాడెను. వారు సమాధాన బలులు అర్పించుచు తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని ఒప్పుకొనుచు 7 దినములు పండుగ ఆచరించిరి. యూదారాజైన హిజ్కియా సమాజపు వారికి బలి అర్పణల నిమిత్తము 1000 కోడెలను, ఎన్ని ఇచ్చాడు చూడండి, 1000 కోడెలు. 1000 కోడలను వధించాలంటే ఎంత టైం పట్టి ఉంటుంది? బలిమీటము చుట్టూ అంత రక్తం ఎలా ప్రోక్షింపబడుతుంది? తర్వాత 7000 గొర్రెలనిచ్చుటయు, అధిపతులు 1000 కోడలను 10,000 గొర్రెలనిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నటయు. అమ్మా, ఆ రోజు అసలు ఇంకెన్ని రోజులు పట్టి ఉంటుందో ఇవి చేయడానికి. ఎందుకంటే ఒక జంతువు రావాలి, ఆ జంతువు మీద చేయి పెట్టాలి, ఒక జంతువు రావాలి, దాని మీద చేయి పెట్టాలి, అందరూ ఒప్పుకోవాలి నేను సమాధాన పడుతున్నాను నా దేవుడితో అని. అవి కూడా సరిపోలేదేమో, ఎన్ని వాళ్ళ కౌంట్ చూడండి ఎంత ఉందో. ఇట్లా సరిపోవట్లేదు ప్రభా అని వాళ్ళు ఏం చేశారంటే, మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదివితే, రోజులు సరిపోవట్లేదు ప్రభా వీటిని, కాబట్టి మేము నీ పర్మిషన్తో ఇంకొన్ని రోజులు ఎక్స్ట్రా చేసుకుంటామని అక్కడే కూర్చొని అక్కడే పండుగ చేసేసారు వాళ్ళు. అలాంటి స్థితిలో నుండి యేసు ప్రభు ఒక్క సమాధాన బలి ద్వారా
సర్వలోకానికి తన రక్తాన్ని చిందించి దేవునితో సమాధానపరిచాడు. ఆల్ రైట్, ఇంకొక వచనం చూసి నేను ముగిచేస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయం. యేసు ప్రభువే మనకు సమాధానకర్త. రోమాపత్రిక 5 మొదటి వచనం చూద్దాం. లెటర్ టు రోమన్స్ చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఎవరితో సమాధానం కలిగి ఉందము? ఇప్పుడు ఒకరి ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయాలనుకోండి, వారి చేత మనం ఆహ్వానించబడాలి. ఆ తర్వాత అప్పుడు వెళ్ళి భోజనం చేయొచ్చు. వారు మనం ఎప్పుడు కొట్లాడుకుంటున్నాం అనుకోండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎలా భోజనం చేయగలం? అసాధ్యం. అది ఒక గ్లాస్ నీళ్ళు కూడా తాగలేం. పరలోకం అందు దేవుడు ఉన్నాడు, భూమి మీద మనం ఉన్నాం. ఆయనైతే శాశ్వత కాలం అక్కడ ఉంటాడు. మనమైతే ఇక్కడే ఉండిపోయే వాళ్ళం కాముగా ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే ముందు ఇక్కడ నుంచి ఆయనతో పీస్ ట్రీటీ జరగాలి కదా. పీస్ ట్రీటీ, సమాధాన ఒప్పందం జరగాలి. సమాధాన ఒప్పందం జరగలేదనుకోండి, ఈ దేశం వాళ్ళు ఆ దేశంకి, ఆ దేశం వాళ్ళు ఈ దేశానికి ప్రయాణం చేయలేరు. సమాధానం లేకపోతే ఒక దేశంలో ఉన్నవారు మరో దేశానికి ప్రయాణం చేయలేరు. ఏ కారణాన్ని బట్టి కూడా ప్రయాణం అవ్వదు. మన దేశం ఒప్పుకుంటుందా? మనకు శత్రువులుగా భావించే కొన్ని దేశాలలోకి వెళ్ళడానికి ఒప్పుకోదు. ఇది మనకు అర్థమైతే రోమాపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం మనకు ఇట్ ఈస్ ఎ గాడ్స్ కాలింగ్. దేవుని యొక్క పిలుపది. దేవునితో సమాధానముగా ఉందుము అని పిలుపది. నీతో సమాధాన పడడానికి దేవుడైతే ముందుకు వచ్చాడు. అర్థమవుతుంది ఇక్కడ కాన్సెప్ట్. నీతో సమాధాన పడడానికి దేవుడు ఒక అడుగు ముందుకేసాడు. నువ్వు ఒక అడుగు ముందుకేస్తావా లేదా? నీతో ఏంటి నేను సమాధాన పడేది వెనక్కి వెళ్ళిపోయావు అనుకో, ఒకరోజు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు అక్కడ. మరి హౌ విల్ వి గో టు హెవెన్? దేవునితో ఎలా ఉంటాం అక్కడ? అంతే కదా. దేవుడు ఒక్క అడుగేంటి, ఆకాశం నుండి భూమి మీద వరకు అంత దూరం ప్రయాణం చేసి వచ్చి నీతో సమాధాన పడడానికి ఏకంగా ప్రాణమే అప్పచెప్పాడు. ఆయన అన్ని అడుగులు ముందుకేసినప్పుడు నువ్వు ఒక్క అడుగు ముందుకేలేవా? ఆయన అంతగా తగ్గినప్పుడు మనం ఒక్క అడుగు కూడా తగ్గకపోతే ఎలా? మళ్ళీ దీనికి ఏమో పేర్లు, యేసు ప్రభు దేవుడట, విదేశీ దేవుడు, అది ఇది అని. విదేశాలకు సంబంధించి అన్నీ వాడతాం మనం, సమస్తం వాడతాం. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే మాత్రం ఆయన విదేశీ దేవుడు అని ముద్ర వేసేస్తాం. అందుకే దేవుడు ఫైనల్ కాల్ ఒకటి ఇస్తున్నాడు. ఇదే చివరి పిలుపు. ఏమిటో ఆ చివరి పిలుపు చూద్దామా? 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం. అందరూ తీయండి, చాలా విలువైనటువంటి రెఫరెన్స్ ఇది. 2 Corinthians చాప్టర్ నెంబర్ 5. సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ నెంబర్ 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నేను అదే పనిగా వచనం చెప్పకుండా ఆపుతుంటాను. నేను ఎక్కడి నుంచి ఈ విషయం నేర్చుకున్నానంటే, అప్పుడప్పుడు యానిమల్ ప్లానెట్, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ ఇలాంటివి టీవీ ఛానల్స్లో పక్షులుది ఒక పక్షి చిన్నపిల్లలు ఉన్న గూటిలోనికి వచ్చి వాటికి గింజలు తినిపించాలి. ఎక్కడెక్కడి నుంచో మోసుకొని వస్తుంది పాపం. అన్ని పిల్లలు ఒకటేసారి అరుస్తుంటాయి, కానీ తల్లికి నోటి ముక్క ఒకటే ఉంటుంది, చిన్న దాని ఏమంటారు, నోరు చిన్నది. అంత చిన్న దాంట్లో 5 మంది 10 మంది ఉన్నటువంటి ఆ పక్షులకు అన్నిటికీ ఫీడ్ చేయాలి. అన్నీ అరుస్తాయి, నాకాలు. కానీ ఈ పక్షి ఏం చేస్తుంటుంది? దీనికి పెట్టాలి, దానికి పెట్టాలి, దానికి పెట్టాలి, దీనికి పెట్టాలి, అట్లా 10 మంది పక్షులకు ఫీడ్ చేయాలి. ఆ అన్నిట్లో ఒక 2, 3, 4 ఉన్నటువంటి పక్షులు మాడికి ముందు వచ్చి తింటుంటాయి, వేరే వాళ్ళకి అందకుండా. అప్పుడు ఈ పక్షి ఏం చేస్తుంటుంది? ఇంతవరకు తిన్నారు, కొద్దిసేపు వాళ్ళు ఉన్నారు ఇంకా అని ఆగి వాళ్ళకి ఫీడ్ చేస్తుంటారు అనమాట. అలా ఆ పక్షులు ఇంకా కొందరు తినకుండా ఉన్నారు అని ఆ బర్డ్ ఎలాగైతే ఉంటుందో అలా నేషనల్ జియోగ్రఫిక్, యానిమల్ ప్లానెట్ ఛానల్లో నేర్చుకున్నారు. అందుకే ఆపుతా పోతుండే. ఎందుకంటే పాపం ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు
మీరు ఏ క్లాస్ చదువుతున్నారమ్మా? ఏ 9th క్లాసో 8th క్లాస్ 6th క్లాస్ తీయాలి పిల్లలు. కాబట్టి వీళ్ళకి కూడా ఆ రెఫరెన్స్ అందడానికి వీళ్ళ కొరకు నేను బ్రేక్లు వేస్తుంటాను. 5th గేర్లో ఉన్నోడిని 1st గేర్కి దిగి న్యూట్రల్ చేసి మళ్ళీ బ్రేక్ వేస్తుంటాను. ఆల్రైట్, గుడ్. ఒకసారి మీరు చదవండి పిల్లలు. ఫస్ట్ రోలో ఉన్నటువంటి జెనిఫర్ కాకుండా ముగ్గురు పిల్లలు మీరు ట్రై చేయండి. వర్స్ నంబర్ 19. మొత్తం 3 వచనాలు చదవాలి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 2 Corinthians చాప్టర్ నెంబర్ 5 వర్స్ నెంబర్ 19 ఒకరు చదవండి, 20 ఒకరు చదవండి, 21 ఒకరు చదవండి. ఆల్ 3 చదవండి మా. యా, గుడ్, వెరీ నైస్, బ్యూటిఫుల్. నెక్స్ట్. Good. Nice. Next, 21. వెరీ గుడ్. సో ఈసారి మీరు చర్చ్ మొత్తానికి వినపడేట్టుగా చదవాలి. ఓకేనా? అది మీ టార్గెట్, గోల్ అలా ఉండాలి. ఆల్రైట్, ఏముంది చూద్దామా? 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక ఏం చేశాడట? క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు చాలు సిస్టర్, ఒక్క నిమిషం. దేవుడు పరిచారకుల ద్వారా వేడుకుంటున్నాడట, వండి రండి రండి, దేవునితో సమాధానం పడండి. నేను ఇస్తున్నటువంటి కడవరి పిలుపు ఇది, కడవరి కాలం. ఎప్పుడు ఇంకా మీరు సమాధానం పడరా? నేను 2 అడుగులు ముందుకేసినప్పుడు మీరు 1 అడుగు ముందుకేలేరా అని అంటున్నాడు అక్కడ. ఇట్ ఈస్ ఎ కాలింగ్, ఇట్ ఈస్ ఎ కాలింగ్. ఈ కాలింగ్ మనం అర్థం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభు శరీరధారిగా మన మధ్యలో ఉన్నప్పుడు ఒక మాట అంటాడు పదే పదే, చెవి గలవాడు. చెవులు ఉన్నా కూడా వినని వారు ఆయనతో సమాధాన పడరు, వద్దంటారు. అది ఆలోచించండి. టైం అయిపోయింది. మిగిలిన విషయాలు మనము రాబోయే రోజుల్లో విందాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. మీ బిడ్డలు ఇంతవరకు ఓపికతో కూర్చొని విన్నారు. మీ యొక్క ఆత్మీయ మేలులను వీరి మీద కుమరించమని వేడుకొంచు. మా దేవుడు నిజరక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.